కొన్ని ప్రాంతాలకు ఎంతో గుర్తింపు ఉంటుంది. వాటిని స్పెషల్ ప్లేసెస్గా చెబుతూ ఉంటారు. ఏదైనా కొత్తది అక్కడ ఆవిష్కరణ అయినా లేదా ఏదైనా ఫుడ్ ఐటమ్ అక్కడ దొరుకుతూ ఉన్నా ఆ ప్రాంతానికి స్పెషల్గా ఏదైనా కారణం ఉంటే మంచి గుర్తింపు పొందుతుంది. బెంగళూరుకు వెళ్ళి రామేశ్వరం కేఫ్ అని అడిగితే చాలు, దాని గురించి ఎవరైనా ఇట్టే చెబుతారు. ఇంతకీ ఏంటి దాని ప్రత్యేకత అనుకుంటున్నారా? ఆ స్టోరీనే తెలుసుకుందాం. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్. దీనికి సంబంధించిన బ్రాంచ్ను హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు. 2021లో రామేశ్వరం కేఫ్ ఓపెన్ అయింది. దివ్య రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఈ ఆలోచనతో దీన్ని తీసుకువచ్చారు. సౌత్ ఇండియన్, వెజిటేరియన్ వంటలు అలాగే కాఫీ, టీ ఇక్కడ దొరుకుతాయి. మొదటి బ్రాంచ్ బెంగళూరులో ఓపెన్ చేశారు. దీనికి రామేశ్వరం కేఫ్ అని పేరు పెట్టారు. ఈ పేరు వెనక కూడా ఒక బలమైన కారణం ఉంది. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి అక్కడ పుట్టారు. ఆయన గొప్పదనానికి నిదర్శనంగానే ఆ పేరు పెట్టారట. అయితే ఆయన ఎవరో కాదు, ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన రామేశ్వరంలో పుట్టారు. అందుకే ఈ కేఫ్కి ఆయన పేరు పెట్టారు దివ్య రాఘవేందర్. దివ్య రాఘవేంద్రరావు ముందు ఈ వ్యాపారం చేస్తానని ఇంట్లో చెబితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పెద్ద చదువులు చదువుకున్నారు, ఈ వ్యాపారం ఏమిటని తిట్టారట. కానీ దివ్య మాత్రం ఎవరి ప్రోత్సాహం లేకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడి చూపించారు. ఇక రాఘవేంద్రరావు మెకానికల్ ఇంజనీర్. ఆయనకి ఆహార పరిశ్రమలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఐడీసీ కిచెన్ వ్యవస్థాపకుడు కూడా, ప్రమోటర్. ఆయన రామేశ్వరం కేఫ్ చైన్లో కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటారు. ఇక దివ్య అయితే చార్టెడ్ అకౌంట్. దివ్య రాఘవేంద్రరావు చార్టెడ్ అకౌంటెంట్. ఐఏఎం అహ్మదాబాద్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రామేశ్వరం కేఫ్ నిర్వహణ బాధ్యతలన్నీ ఆమె చూసుకుంటారు. చిన్నగా మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్తోంది. ఈ వ్యాపారం గురించి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. మంచి రుచికరమైనటువంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని సోషల్ మీడియాలో కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆమె ఐసీఐ సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ బెంగళూరు శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యురాలుగా కూడా ఉన్నారు. రామేశ్వరంలో జన్మించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళిగా వీరు రామేశ్వరం అనే పేరును ఎంచుకున్నారు. దీనికి గల కారణాన్ని కూడా తెలియచేశారు. అయితే ఈ బిజినెస్ మాత్రం అత్యద్భుతంగా జరుగుతోంది. మన దేశంలో కొన్ని బ్రాంచులతో పాటు విదేశాల్లో కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.